అయితే మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడతాను సార్. మాట్లాడుతుంటే ఈ మధ్య కాలంలో ఎలాన్ మస్క్ అందరికీ తెలిసినటువంటి వ్యక్తే. తను కూడా చాలా సందర్భాల్లో ఒక సందర్భంలో మనం మాట్లాడాడు, నాకు విపరీతమైన డబ్బులు ఉన్నాయి, ఇంకెంతో ఉన్నాయి, కానీ సంతోషం లేదు అని చెప్పేసి. సో సంతోషం అంటే డబ్బు ఉంటే సంతోషం ఉంటుంది అనుకునే వాళ్ళు ఒకటి, డబ్బు సంపాదించిన తర్వాత అసలైన సంతోషం ఇది కాదు అనుకునే రకం ఇంకొక రకం. సో అది మనం పక్కన పెడతాం, అది పెద్ద డిబేట్. అయితే ఎలాన్ మస్క్ ఇన్వెన్షన్స్లో భాగంగా తను ఇది మెదడు లోపలికి ఒక చిప్ను ఇన్సర్ట్ చేయడం, ఇది చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. అండ్ మనం ఫ్యూచర్ జనరేషన్స్ ఖచ్చితంగా ఏఐతో అట్లీస్ట్ మనం ఎటువంటి కాంపిటీషన్ కూడా ఇవ్వలేము, నాకు అది భయం వేస్తుంది అని చెప్పేసి కూడా ఒక ఇంటర్వ్యూలో తను చెప్పడం జరిగింది. అయితే మీ దగ్గరకు వచ్చేసరికి సార్, ఇప్పుడు ఈ చిప్ అనేది బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఉంది, ఈ ఇంటర్వ్యూ నెక్స్ట్ చేయడానికి నేను ఇలా చూస్తాను, నా మెదడులో ఉన్న చెప్పు మీ మెదడులో ఉన్న చెప్పు మాట్లాడుకొని మళ్ళీ మీరు నాకు సమాధానాలు చెప్పి, అసలు ఇది ఎటువైపు వెళ్తున్నాం మనం? అంటే సింపుల్, ప్రతిదానికి ఒక జర్నీ ఉంటుంది. ఓకే, మనకు ఉండే ఒక గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఇది ఇమాజినేషన్. ఓకే, అండ్ జనరల్గా వీఆర్ వైర్డ్, మన హ్యూమన్ బ్రెయిన్స్ ఆర్ వైర్డ్ టు థింక్ నెగటివిటీ. ఓకే, ఎక్సైట్మెంట్కి నెగటివిటీ ఈజ్ ద మెయిన్ కోర్. ఓకే, సో ఒకటి ఏంటంటే ఇంత ఎవల్యూషన్ ఇంత ఫాస్ట్గా అవుతున్నప్పుడు ఏమైపోతుందో అన్న ఒక కైండ్ ఆఫ్ కన్సర్న్ ఉంటుంది. ఇంకొకటి టాలరెన్స్, ఒక మెషిన్ చేసే మిస్టేక్కి ఉండాల్సిన టాలరెన్స్ మనలో, ఒక మనిషి చేసే మిస్టేక్కి టాలరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక మనిషి టాలరెన్స్ చేసి సారీ చెప్తే సరే లేదా నెక్స్ట్ టైం అనుకుంటాం. అదే ఒక మెషిన్ మిస్టేక్ చేసింది అనుకోండి, తట్టుకోలేం. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అంటారు, అది నడిపినంతసేపు బాగానే ఉంటుంది, బట్ బై మిస్టేక్ ఎవరిని వెళ్ళి కొట్టేసింది లేకపోతే ఏదో జరిగింది అనుకోండి, అసలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ బ్యాన్ చేశారు. మెడికల్లో కూడా ఒక రోబోట్ చాలా ప్రెసిషన్గా సర్జరీ చేయొచ్చు, కాకపోతే అది ఒక మిస్టేక్ జరిగితే ఏమవుతుందో దాన్ని కంట్రోల్ చేయలేను కదా అన్న భయంతో ఆ ఫీల్డ్లోకి రాకుండా బ్యారియర్స్ పెట్టాం. ఓకే, సో డెఫినెట్గా ఆ ఫియర్ అయితే ఉంది, అంటే మెషిన్స్ విల్ టేక్ ఓవర్ హ్యూమన్ బీయింగ్స్ అన్న ఒక ఫియర్ అయితే అందరిలో ఉంది. బట్ ఆ స్టేజ్కి రీచ్ అయ్యే లోపల అది ప్రతి టెక్నాలజీ చేంజ్ అయినప్పుడల్లా ఈ ఫియర్ రావడం చాలా కామన్. ఒక 100-200 years బ్యాక్ బుల్లక్ కార్స్ నుంచి కార్స్ వచ్చినప్పుడు అయిపోయింది అంతే అన్నారు, బట్ రెండు కో ఎగ్జిస్టింగ్. ఓకే, సో ఆ భయం ఉండడం చాలా కామను. వెదర్ ఎలాన్ మస్క్ ఉండొచ్చు, సాధారణంగా మన అందరి మధ్యలో ఉన్న వాళ్ళు కూడా ఆ భయం ఉండడం చాలా కామను. సో దానికన్నా ఆ భయంని కొంచెంసేపు పక్కన పెడితే దీంతో వచ్చే బెనిఫిట్స్ కానీ దీంతో వచ్చే మన ఒక కేపబిలిటీ కానీ ఆలోచిస్తే మాత్రం ఇట్స్ వండర్ఫుల్ టు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలాన్ మస్క్ ఇంట్రడ్యూస్ చేసిన న్యూరల్ చిప్లోనే బిఫోర్ ఆ న్యూరల్ చిప్ మన ఇన్ఫ్లుయెన్స్ చేసేసి నేను అందరినీ టేక్ ఓవర్ చేస్తాను, ఆ సినిమాలో కాస్త కొద్దిసేపు పక్కన పెడితే ఏదో యాక్సిడెంట్లో కానీ, ఓకే, ఒక ఆర్ బై ఏజ్ పరంగా కానీ ఏదో స్ట్రోక్ వచ్చి కానీ, ఒక పారాలిసిస్ స్ట్రోక్ వచ్చింది, ఓకే, ఒక కాలు చేయి పడిపోయింది, మూవ్ కాలేడు, దానికి రూట్ ఏంటి? బ్రెయిన్లో కొన్ని సెల్స్ చచ్చిపోయాయి. ఇప్పుడు అక్కడ న్యూరల్ చిప్ పెట్టి, ఓకే, సిగ్నల్స్ కింద పంపగలిగితే, అంటే ఆ న్యూరల్ చిప్ ఏవైతే చచ్చిపోయిన సెల్స్ చేసే ఒక ఫంక్షన్ని ఆ న్యూరల్ చిప్ కింద యాక్టివేట్ చేస్తే ఆ మనిషికి మనం ఒక కొత్త జీవితం ఇచ్చిన వాళ్ళు. ఓకే, సో ఆ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాన్స్మెంట్. మనం ఆ రకంగా ఆలోచించుకుంటే మాత్రం ప్రతిదానికి గుడ్ అండ్ బ్యాడ్, ఏది కంప్లీట్ గుడ్ కాదు, కంప్లీట్ బ్యాడ్ కాదు. సో ఆ రకంగా మనం ముందుకెళ్ళాలి, అదొకటి. అండ్ ఎప్పుడైనా కానీ ఒక చేంజ్ వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది, బట్ దాన్ని అరికట్టడానికి దానికి బౌండరీ కండిషన్స్ కానీ లీగల్ సిస్టమ్స్ కానీ అంత ఫాస్ట్గా ఎవాల్వ్ అవ్వవు. ఆ గ్యాప్ ఉన్నప్పుడే ఈ భయాలు చాలా అవుతాయి, కొన్ని యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఓకే,
సో అదే పరంగా మన మన ఉన్న నాలెడ్జ్ సిస్టమ్స్, మన పరిజ్ఞానాన్ని అటు శాస్త్రపరంగా కానీ వేదిక పరంగా కానీ ఈ నాలెడ్జ్ సిస్టమ్ ఫ్రేమ్వర్క్స్ తీసుకొని మన లీగల్ సిస్టమ్ని కూడా పర్ఫెక్ట్. దాన్ని ఇంప్రూవ్ చేయగలిగితే అల్టిమేట్ ప్రపంచాన్ని క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఏదైతే మనకు ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ బట్టి కేపబిలిటీస్ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు మీరు అన్నట్టుగా న్యూరల్ చిప్స్, తర్వాత హ్యూమన్ అండ్ మెషిన్ గ్యాప్ తగ్గడము, అండ్ ఇట్ హాస్ బికమింగ్ కైండ్ ఆఫ్ యువర్ ట్రస్టెడ్ పార్ట్నర్. ఓకే, ఆ దిశగా వెళ్తుంది ఇండస్ట్రీ, వెళ్తుంది, అది ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. అలాంటివి జరుగుతున్నాయి. దాన్ని ఫియర్తో ఎదుర్కోవడం లేకుంటే ఇంటెలిజెన్స్తో మనం దాంతో పార్ట్నర్ అవ్వడం, ఇవి మన చాయిసెస్. ఓకే, ఫియర్తో ఆపొచ్చు, బట్ ఎంతో కాలం ఆపలేం. బట్ ఇంటెలిజెన్స్తో దాన్ని అనుసంధానం చేసుకొని ముందుకెళ్ళొచ్చు. అక్కడ ఆపర్చునిటీ ఎక్కువ ఉందంట ఫియర్తో ఆపడం కన్నా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఈ టెక్నాలజీ ఇంట్రడక్షన్ అవన్నీ మనకు సొసైటీలో కొన్ని సిటీస్కి, కొన్ని అర్బన్ పాపులేషన్కి యాక్సెసిబిలిటీగా ఉంది. బట్ లుక్ ఎట్ అవర్ రెస్ట్ ఆఫ్ ద పాపులేషన్. మన భారతదేశంలోనే 130 కోట్ల జనాభాలో ఎంతోమంది ఊర్లలో ఉంటున్నారు, విలేజెస్లో ఉంటున్నారు. వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళ భాషలో ఈ టెక్నాలజీ వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు దాన్ని వాడుకొని ఐదర్ వాళ్ళ ఒక సామర్థ్యం పెంచుకుంటారు, వాళ్ళు చేయాల్సిన పనులు చాలా అభివృద్ధికి వస్తాయి, వాళ్ళు సెల్ఫ్ సస్టైనింగ్గా బతకగలుగుతారు. ఓకే, అది మనం ఇంకా ఎనేబుల్ చేయలేదు. ఆ దిశగా ఈ టెక్నాలజీని మనం డిప్లాయ్ చేస్తే మాత్రం వీఆర్ క్రియేటింగ్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్. ఐఎమ్ వెరీ పాజిటివ్ అబౌట్ దట్. ఓకే. ఓకే, కాకపోతే దానికి తగ్గట్టుగా మన ఫ్రేమ్వర్క్స్ని సెట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు దాన్ని మార్చుకుంటూ ఉండాలి. అది కావాల్సిన పేస్లో అవ్వాలి. అండ్ దానికి ఏదో ఒక్కళ్ళిద్దరు చేస్తే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే, ఇన్వాల్వ్ అవ్వడానికి సాధనాలు ఉన్నాయి, కాకపోతే ఆ పరంగా ఆలోచించే జనాలు తక్కువ ఉన్నారు. నన్ను అడిగితే ఇంకా దెర్ ఈజ్ ఏ loads of opportunities. We need more people to get involved. Okay, సో భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, బట్ చేయాల్సిన పని మాత్రం చాలా ఉంది. చేయాల్సిన పని నిజంగా చాలా ఉంది సార్, అందుకోసమే భయం.